చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తగ్గవారిపల్లి గ్రామంలో అనేక ఇండ్లలోకి వర్షపు నీరు పోవడంతో ఇంట్లో గల నిత్యావసర వస్తువులు ధ్వంసమైనాయి. గత 50 సంవత్సరాలుగా ఇటువంటి భారీ వర్షం బంగారుపాలెం మండలంలో పడలేదని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ పక్కల గల హాస్టల్లోకి వంక నీరు ఎక్కువగా పోవడంతో హాస్టల్ విద్యార్థినులు భయాందోళనకు గురైనారు. స్థానికులు ఎమ్మెల్యే మురళీమోహన్కు సమాచారం ఇవ్వగా వెంటనే అధికారులను చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా ఆదేశించారు. రాత్రి 8 గంటలకు హాస్టల్ వార్డెన్ గీత, కుక్కర్లు చంద్రమ్మ, ఈశ్వరి విద్యార్థినుల్లో ఎదురుగా ఉన్న పాఠశాలకు పంపించి బియ్యం బస్తాలను, పప్పులను తడవకుండా బీసీ నాయకులు సురేంద్రబాబు బియ్యం బస్తాలను మరో చోటికి మార్చారు. తక్షణం స్పందించిన తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్, తగ్గువారిపల్లి పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్, జంబువారిపల్లి ఉప సర్పంచ్ కమల్నాథ్ రెడ్డిలు హాస్టల్ వద్దకు వచ్చి జేసీబీతో కాలువల్లోని చెత్త కుప్పలను తొలగించి హాస్టల్లోకి నీరు రాకుండా చేశారు. అనంతరం హాస్టల్ విద్యార్థినులతో తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. వర్షపు నీరు తగ్గేంత వరకు హాస్టల్ వద్దే ఉండి వర్షపు నీరు తగ్గాక హాస్టల్ విద్యార్థులకు భరోసా కల్పించి వెళ్లారు. మోటార్లు పోసిన తడిసిపోయా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంఆర్ఓ అదే ఎంఆర్ఓ స్విచ్